గ్రాడ్యుయేషన్ తర్వాత యూపీఎస్సి సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఈ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది వేరియస్ కన్ఫ్యూజన్స్ అండ్ క్లారిటీ లేకుండా ఉంటారు. ఎందుకంటే సొసైటీలో చాలామంది ఈ ఎగ్జామ్కి సక్సెస్ రేట్ అనేది నాట్ 0.1% ఇలా ఉంటుంది. ఎందుకంటే 10 lakh మెంబర్స్ అరౌండ్ అప్లై చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ ఉండేది పోస్ట్ లెస్ దాన్ 1000. సో ఈ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతున్నాము అనుకుంటే అది కూడా మనం డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ బీటెక్స్ కావచ్చు, అలాగే ఎంబీబీఎస్ కావచ్చు, ఇలా వేరియస్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి ఈ ఫీల్డ్లో దిగుతాం. సక్సెస్ ఎప్పుడు వస్తుందనేది ఎవరికీ తెలియదు. కానీ మార్కెట్లో మనకి చాలా అడ్వర్టైజ్మెంట్స్ ఒక 1 year సిన్సియర్గా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ ఇది ఎంత పర్సంటేజ్ ఇప్పుడు దాకా 1 year ప్రిపరేషన్తో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేశారు అనేది ఒక $1 million క్వశ్చన్. సాధారణంగా మీరు మార్కెట్లో చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ రిజల్ట్స్లో యూపీఎస్సీ రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది? ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు 21 years ఏజ్ నుంచి 32 ఓపెన్ కేటగిరీ, 35 ఓబీసీ అండ్ 37 years వరకు రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ ఇయర్, లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ లాగా ఇయర్స్ టుగెదర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మీకు కాంపిటీటర్సే. మీరు ఈ సంవత్సరం ఒక 1 year ప్రిపేర్ అయిపోయి వాళ్ళందరితో కంపీట్ చేస్తున్నారు. సో ఈ ఫస్ట్ టైం 1 year ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ రాసేటట్టయితే మీ సక్సెస్ రేట్ ఎంత అనేది క్వశ్చన్. సో ఈ 1 yearలో ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళందరి స్టోరీస్ మీరు గమనిస్తే వాళ్ళందరిలో వేరియస్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అవి కనబడిన ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. కొన్ని రిజర్వేషన్ అయితే, కొన్ని ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్టే కానీ ప్రిపరేషన్ 3-4 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు, ఇలా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఆన్లైన్లో మీరు చూసిన రిజల్ట్స్ని నిశ్చితంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు ఇదంతా నేను డిస్కస్ చేస్తున్నాను అంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకుని చాలామంది అభ్యర్థులు వెనకడుగు వేయడం, చాలా కన్ఫ్యూజన్లో ఉండటం, వాటన్నిటికీ కారణం బ్యాకప్ ఆప్షన్ లేకపోవడం. సివిల్ సర్వీసెస్ నేను ప్రిపరేషన్లోకి దిగితే ఒకవేళ నాకు ఒక 2 years టైం పట్టింది, 3 years, 4 years, 5 years పట్టిన తర్వాతగైనా ఒకవేళ నాకు సక్సెస్ ఎదురవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? ఒక కాన్ఫిడెన్స్ నాకేముంది? ఈ ప్రిపరేషన్ చేసే అంత టైంలోనూ ఈ క్వశ్చన్ నన్ను హాంట్ చేస్తూనే ఉంటుంది. నా వెనకాలే అరే ఒకవేళ చదువుతున్నంత చాలాసేపు మనకి ఒకవేళ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? నా తోటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ జాబ్స్ చేసుకుంటున్నారు, వెల్ సెటిల్డ్ వేరే వేరే ఆస్పెక్ట్స్లో. అలాగే ఇంజనీరింగ్లో నాతో చదువుతున్న వాళ్ళందరూ మంచి ప్యాకేజెస్తో వేరియస్ కంపెనీస్లో సెటిల్ అయి ఉన్నారు. నేను అవన్నీ ఆప్షన్స్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చాను. సో ఆప్షన్ ఏంటి? వాళ్ళందరికీ మ్యారేజెస్ అవుతుంటాయి. సో వాళ్ళు సోషల్ స్టేటస్ మారిపోతుంటుంది. మనమేమో ఇంకా ఆస్పిరెంట్ అనే ట్యాగ్తో, ప్రిపేర్ అవుతున్నాను అనే ట్యాగ్తోనే ఉంటాం. సో ఇలా దీన్ని ఎదుర్కోవడం ఎలా అనే ఆప్షన్స్లో తక్షశిల ఐఏఎస్ అకాడమీ మీ ముందుకు తీసుకొచ్చిన ఆప్షన్ పీజీ ప్లస్ ఐఏఎస్ ఇన్ పబ్లిక్ పాలసీ. మీరు పీజీ, ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ చదువుకుంటూ ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది చేస్తే దీనికి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సొల్యూషన్ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ పీజీ కోర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ సాధారణంగా అందరూ చేసేది, ఈవెన్ ఢిల్లీలో కావచ్చు, వేరియస్ ఆస్పిరెంట్స్ ప్రాపర్ గైడెన్స్తో చేసేవాళ్ళు చాలామంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో, ఇగ్నోలో కావచ్చు, వేరియస్ యూనివర్సిటీస్లో కావచ్చు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎనీ ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్, ఎంఏ సైకాలజీ, ఎంఏ ఇన్ ఆంథ్రోపాలజీ, ఇలా లాట్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్లో ఒకటి ఎన్రోల్ అయితే అట్లీస్ట్ అది ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా ఉపయోగపడుతుంది కదా అనే ఆప్షన్తో వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తుంటారు. బట్ ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయాల్సిన అవసరం పడదు. సో డిస్టెన్స్ ఎడ్యుకేషనే కాబట్టి మినిమం ప్రిపరేషన్తో ఎగ్జామ్ రాస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు, పీజీ మన చేతిలో ఉంటుంది అని. కానీ ఇక్కడ నేను చెప్పే పీజీ ఏంటంటే ఒక రెగ్యులర్ డిగ్రీ. మీరు ప్రతిరోజు క్లాసులకి అటెండ్ అయ్యి ఆ క్లాసెస్ యొక్క సిలబస్ మీకు ఏదైతే పీజీలో ఉందో అదే మీ సివిల్ సర్వీసెస్ సిలబస్ అయితే, మీరు పీజీ ప్రిపేర్ అయ్యే సిలబస్సే సివిల్ సర్వీసెస్ కూడా ఉపయోగపడితే ఎలా ఉంటుందో, అప్పుడు మీకు టైం వేస్ట్ అవ్వకుండా రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రిపేర్ అయ్యే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవే మీకు సివిల్ సర్వీసెస్ సిలబస్ మొత్తం కవరేజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంటే మీకు ఎడిషనల్గా ఏమీ చదవాల్సిన అవసరం లేకుండా పీజీలోనే మొత్తం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషను అదే ఎక్స్పర్ట్స్తో, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటే మీ ప్రిపరేషన్ టు సివిల్ సర్వీసెస్ అయిపోతుంది. అలాగే పబ్లిక్ పాలసీ
అనే ఒక అకాడమిక్ క్వాలిఫికేషన్ కూడా మీకు వస్తుంది. ఎందుకంటే ఈ పబ్లిక్ పాలసీలో మెజారిటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు చదివే సబ్జెక్ట్సే ఉంటాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని తక్షశిల ఐఏఎస్ అకాడమీ మీ ముందుకి ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఇది మీరు నిశ్చితంగా పరిశీలిస్తే మార్నింగ్ టు ఈవినింగ్ ఇది ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్గా డిజైన్ చేసి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఈ అకాడమిక్ కోర్స్లోనే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషనే జరుగుతుంది 100%. సో అలా జరుగుతూ మీరు రాసే ఎగ్జామ్స్ కూడా సివిల్ సర్వీసెస్ సిలబస్లోనే ఉండటం మీరు గమనిస్తారు. సో పబ్లిక్ పాలసీ కూడా ప్యారలల్గా మీకు కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది మీకు 100% సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతే సెకండ్ ఇయర్ అనేది మీకు ఈ ప్రిపరేషన్ అనేది ఎక్కువ టైం పట్టదు. ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, రీసెర్చ్ మెథడాలజీ కావచ్చు, మీరు ఈజీగా దీన్ని ఫినిష్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నా యూ విల్ గెట్ పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రిపరేషన్తో పాటు ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ ఎప్పుడైతే మీరు చేస్తారో ఇందులో అడ్వాంటేజెస్ మీరు చూసుకుంటే పబ్లిక్ పాలసీ అనే కోర్సులో కెరియర్ ప్రాస్పెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో మీరు ఎంత రిగరస్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటారో ఆ నాలెడ్జ్ అంతా మీకు పబ్లిక్ పాలసీ ఫీల్డ్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. అలాగే పబ్లిక్ పాలసీలో మీకు నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే నేషనల్ లెవెల్లో వేరియస్ మినిస్ట్రీస్లో కన్సల్టెంట్స్గా కావచ్చు, పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ని అట్ వేరియస్ లెవెల్స్ రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈ పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి పబ్లిక్ పాలసీ కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేది మీరు చదివితే నిశ్చితంగా పరిశీలిస్తే మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ పబ్లిక్ పాలసీ ప్రిపరేషన్ అలాగే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ రెండు సైమల్టేనియస్గా, రెండు కాంప్లిమెంటరీగా ఉంటాయి. ఇది కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీ ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే ఈ మోడ్లో మీరు ప్రిపేర్ అయితే పీజీ ప్లస్ ఐఏఎస్ మోడ్లో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మీరు ఏ రకంగా మీరు ఎక్సెల్ అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, వేరియస్ సెక్రటరీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కింద కన్సల్టెంట్స్గా వేరియస్ పాలసీస్ డిజైన్ చేసే ప్రాసెస్లో రిక్రూట్ అయి ఉన్నారు. సో వీళ్ళందరూ డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, మీరు అనుకునే పబ్లిక్ సర్వీస్లోనే పార్ట్గా ఉన్నారు. సో అలాగే వేరియస్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అలాగే పొలిటికల్ పార్టీస్ ఈ పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్నే రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి కన్సల్టెంట్స్గా. ఎందుకంటే వీళ్ళకి ఈ అన్ని సబ్జెక్ట్స్లోనూ మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ వేరియస్ లెవెల్స్లో యూటిలైజ్ చేసుకోవడానికి వీళ్ళందరూ పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్స్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని మనం ఎంప్లాయ్మెంట్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫర్దర్గా మనం డెవలప్ అవ్వడానికి ఆంటర్ప్రినర్గా కావచ్చు, వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రీలాన్సింగ్గా కావచ్చు, అట్ వేరియస్ లెవెల్స్ మనం ఇండిపెండెంట్గా ఉండటానికి ఈ పబ్లిక్ పాలసీ అనే ఒక పీజీ ఎంఏ కోర్సు మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి దీని డీటెయిల్స్ మీరు అర్థం చేసుకోగలిగితే ఇది పీజీ ప్లస్ ఐఏఎస్ కాదు, పీజీ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏఎస్ ప్రిపరేషన్. అంటే మీరు పీజీ చేస్తూనే మీ ప్రిపరేషన్ అనేది పీజీలోనే కంప్లీట్ అయిపోతుంది. అది ఈ కోర్స్కి ఇప్పుడు దాకా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి అందరు చేసే కోర్స్కి దీనికి డిఫరెన్స్. పీజీ మరొకసారి చెప్తున్నాను, పీజీ ప్లస్ ఐఏఎస్ కాదు, పీజీతో పాటు ఐఏఎస్ ప్రిపరేషన్. అంటే పీజీ ఈజ్ ఈక్వల్స్ టు ఐఏఎస్ ప్రిపరేషన్. ఐఏఎస్ ప్రిపరేషన్లోనే ఒక పీజీ ఉంటే ఎలా ఉంటుందో ఈ కోర్స్ అలా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.